భూపాలపల్లి మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు యాదవ కాలనీ, అదేవిధంగా 6వ వార్డులో కరెంటు కష్టాలు తీర్చడానికి నూతన కరెంట్ పోల్స్ ను, వీధి దీపాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అదేవిధంగా కాలనీలోని పలు షాపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు, అదేవిధంగా వార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈరోజు 5th వార్డులో యాదవ కాలనీ, 6th వార్డులో పోచమ్మ టెంపుల్ లైన్, ఆడ 5 పోల్లు, ఇక్కడ ఒక 4 పోల్లు. ప్రజలకు కరెంటు లేక చీకట్లో ఉండి ఈడ నివసించేటువంటి ఇండ్లకు కూడా ఇబ్బందులయ్యే పరిస్థితి ఉంది. ఇదేగాక ఈ భూపాలపల్లికి పాత ఊరు, ఒక 400 ఓట్లతో ఉన్నటువంటి ఊళ్ళు ఇప్పుడు 20వ వార్డు, ఒక 50 ఇండ్లు లంబాడ గిరిజనులు నివసిస్తున్నారు. వాళ్ళకు కూడా కరెంట్ లేదు, రోడ్డు లేదు, కనీసం నీళ్ళు లేవు. అదేవిధంగా జంగేడు నుంచి వేషాలపల్లికి పోయే దారి 14వ వార్డు, ఇప్పుడు 11వ వార్డు. ఆ దారిలో రోడెంబడి పోతుంటే ఆ కుంట్ల పడేది. జంగేడు వేషాలపల్లికి 10 పోళ్ళు, 20వ వార్డు లంబాడవాడకు ఒక 8-10 పోళ్ళు, ఇక్కడ కృష్ణ కాలనీ యాదవ కాలనీకి 5th వార్డులో 4 పోళ్ళు, పోచమ్మ టెంపుల్ లైన్లో 5 పోళ్ళు వేసి కరెంటు పునరుద్ధరణ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ 5-6 వార్డులలో ప్రారంభించడం జరిగింది. 5వ వార్డులో ఉన్నాం. ఈ పక్కన 87 కోట్ల రూపాయలతో కోర్టు భవనాలు కూడా మనము ఈ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఒక బంజారా భవన్ కూడా 2 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చాం. ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను 55 కోట్ల రూపాయలతో పేదలు చదువుకొని టాటా కంపెనీతో ఉద్యోగాలు పొందే విధంగా ప్రారంభించాం. ఒక ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మహిళా విద్యార్థులకు ఒక నర్సింగ్ కాలేజీ కూడా కొత్తది తెచ్చి 60 మంది విద్యార్థులతో ప్రారంభించాం. 26 కోట్లతో కొత్త భవనం కూడా కడుతున్నాం. ఒక 5.5 కోట్ల రూపాయలతో ఒక మహిళా సమైక్య బిల్డింగ్, ఈరోజు మహిళలను ప్రోత్సహించే విధంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా క్యాంటీన్లు, మీ సేవా సెంటర్లతో పాటు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లుగా పెట్టి సోలార్, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలను ఇచ్చి సోలార్ ఉత్పత్తి కేంద్రాలను ఇచ్చి బస్సులకు ఓనర్లను చేసి మహిళలను ప్రోత్సహించే విధంగా వాళ్ళు సమావేశాలు పెట్టుకోవడానికి కూడా 5 కోట్ల రూపాయలతో మహిళా సమైక్య బిల్డింగ్, వాళ్ళ ట్రైనింగ్ బిల్డింగ్ కొరకు కూడా 5.5 కోట్ల రూపాయలతో 2 భవనాలు మంజూరు చేశాం. ఈ జనవరిలోనే 63 కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. సీసీ రోడ్లకు, డ్రైనేజీకు, అదేవిధంగా దేవాలయాలకు, కమ్యూనిటీ హాల్స్కు, ఈ భూపాలపల్లి పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మంజూరు తెచ్చి మంత్రులను తీసుకొచ్చి పునాది రాయి కూడా వేశాం. పనులు కూడా ప్రారంభిస్తాం. భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 4 లేన్ల రోడ్డు కూడా 664 కోట్లతో మంజూరు చేయించాం. సిఆర్ నగర్ నుంచి బైపాస్ రోడ్డు కూడా 500 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రితో ఉత్తరాలు రాయించి గడ్కరీ దగ్గర మంజూరు చేయడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకొని మీరందరూ కూడా భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1 నుంచి 30 వార్డు ప్రజానికానికి, సింగరేణి, కార్మిక, విద్య, వైద్య, ఆర్టీసీ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం ఇంకా నాకు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తయింది. రాబోయే 3 సంవత్సరాల్లో మిగులు పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. కొంతమంది ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఉత్తుత్త కొబ్బరికాయలు బండలని. ఇవాళ పోళ్ళు ఎత్తినాం, బుగ్గలేసినాం. ఏ స్టోన్ అయితే వేసినామో ఆచరణలో పనిచేసి చూపెడతాం. ఈ రాష్ట్రంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీని ఒక మోడల్గా మొదటి స్థానంలో ఉంచే శక్తిని నాకు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి మాకు వచ్చి పని ఇంకా కావాలని అడిగేటువంటి వ్యక్తులను తోడుగా ఇవ్వమని ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా.